ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులంతా కూడా ఒక మాట ఒక పట్టుదలతో ఎప్పుడు ఒక మాటతోటి ఎప్పుడు ఏం కార్యక్రమం చేసినా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకోవటం కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఏ పని చేసినా కూడా గొడవలకి ఆమెడ దూరంలో ఉంటాం. ఎప్పుడు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఏదో విధంగా సంఘానికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చాలా చేసుకోవటం కూడా మనం అన్నీ కూడా మనం చూసాం. కాబట్టి మొన్న ఎలక్షన్లో కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 99% ఆర్యవైశ్యులంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి మంచి మెజారిటీలతోటి ఆ సభ్యులందరినీ కూడా గెలిపించిన ఘనత కూడా మన ఆర్యవైశ్యులదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. నా నోటీసులకి చాలా వచ్చినాయి. షాపులు మీరు చేసే వ్యాపారాలను ఇబ్బంది పెట్టారు, షాపుల మీద పడ్డారు. అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించారు, మీ ఆస్తులుంటే ఆస్తులు లాక్కున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటాం. ఎక్కడా కూడా ఎప్పుడూ జరిగే పాత చేసిన కార్యక్రమాలను కూడా మీ స్థలాలు కాదు, మీ మీదకి ఏ కేసు వచ్చినా కూడా అవన్నీ కూడా తీసేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు వ్యాపారాలు కూడా ప్రశాంతంగా చేసుకునే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు అన్ని పర్మిషన్లు కాదు, ఏ పని చేసుకోవాలన్నా కూడా మీకు అన్ని అండగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు మీరు చేసేదానికి కూడా మీకు అన్ని అనుకూలంగా ఉండే విధంగా మీకు అన్ని అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కమిటీ సభ్యులు కూడా అందరినీ కలుపుకొని పోవాలి. అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాలో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా కలుపుకోవటం, ఒక కార్యక్రమాలు పెట్టుకోవటం, ఎక్కడా కూడా ఆర్యవైశ్యులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసుకోవటం, వాళ్ళను కూడా చదువుకి అదేవిధంగా వ్యాపారాలకి అన్ని వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ